నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉన్నారు. సర్వేలలో అభ్యర్థులు జాతకాలు బాలేని అభ్యర్థులకి టిక్కెట్లు ఆయా పార్టీల అధినేతలు నిరాకరించడంతో అన్ని పార్టీల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మరి తాజాగా ఒంగోలు పార్లమెంటు సిట్టింగ్ ఎంపీ, వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. మరి ఒంగోలు అనగానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వారి కుటుంబానికి మాగుంట కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. అంతకుముందు మాగుంట పార్వతమ్మ గారు ఒంగోలు ఎంపీగా పనిచేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. అదేవిధంగా వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి. మరి వైఎస్ఆర్సీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారు సర్వేల ఆధారంగానే అభ్యర్థులు ఎంపిక చేస్తామని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీల్లో కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఒంగోలులో వేరే వ్యక్తికి ఎంపీ స్థానాన్ని కేటాయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడం, మరి ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి 2024 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఒంగోలు ఎంపీ స్థానం వైఎస్ఆర్సీపీ నుండి కావాలని చెప్పి ఒంగోలు శాసనసభ్యులు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేక ప్రయత్నాలు, రకరకాల ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆశించిన స్థాయిలో ఫలితం అయితే లభించకపోవడమే ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం దాకా పరిస్థితి వచ్చింది. రాజీనామా చేసే ప్రకటన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంత ఉద్వేగానికి లోనయ్యారు, కన్నీటి పర్వంతం అయ్యే పరిస్థితి కనిపించింది. మరి పార్టీ కోసం 5 సంవత్సరాల పాటు ఎంపీగా పార్లమెంట్లో శాసనసభ్యులతో, పార్టీ నాయకులతో, అధికారులతో, క్రింది స్థాయి కార్యకర్తలతో చాలా నిబద్ధతగా పనిచేశాను. మాగుంట కుటుంబానికి ఒక చరిత్ర ఉన్న రాజకీయ కుటుంబం. మరి అలాంటి కుటుంబం చేసిన వ్యక్తికి ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల వల్ల టిక్కెట్ వైఎస్ఆర్సీపీ ఇచ్చే అవకాశం లేని పక్షంతోనే ఈరోజు మరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొంత ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా కొంత ఈ మధ్యకాలంలో కొంత ఆవేదన ఉన్నప్పుడు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫలితం లేకపోవడంతో ఆఖరికి రాజీనామానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మిగిలింది. మరి 2024 ఎన్నికల్లో వారి కుటుంబం నుండి మాగుంట రాఘవరెడ్డి గారు 24 ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాడు అని మాత్రం ప్రకటించారు. మరి ఏ పార్టీ నుంచి అని చెప్పంటే అది కూడా త్వరలో అని చెప్పన్నారు. మరి మనకున్న సమాచారం అయితే ఒంగోలు పార్లమెంట్ నుండి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు కాబట్టి వారి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఒంగోలు నుండి 24లో పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు, రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీ పార్టీలో చేరటమే తరువాయి. టిక్కెట్ అయితే ఒంగోలు పార్లమెంటు టీడీపీ టిక్కెట్టు ఈ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారికి టిక్కెట్ చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 100% ఖరారు చేశారని మనకున్న సమాచారం. మరి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పార్టీ అని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అడిగినప్పుడు తర్వాత చెప్తానని చెప్పి దాటవేసే ధోరణితో వెళ్ళిపోయారు. మనకున్న సమాచారం అయితే 24 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రేపు ఒంగోలు నుంచి బరిలో దిగనున్నారు. మరి దీని ప్రభావంతో ఒంగోలులో రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? అదేవిధంగా నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేశారు. అంటే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి 2019లో
చాలా అనూహ్యమైన రీతిలో సీట్లు వచ్చాయి. మరి ఈసారి ఈ విధమైన సిట్టింగ్ ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, మరి ఆర్థికంగా బలమున్న కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడంతో అక్కడ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మరి పార్టీని బలమైన నాయకులను దూరం చేసుకుంటే పార్టీ బలోపేత అయ్యే అవకాశం ఉందా? ఆ స్థాయి గల నాయకులు 2 జిల్లాల్లో వైసీపీకి ఉన్నారంటే మరి పార్టీ అధిష్టానం దగ్గర ఎలాంటి సర్వేలు ఉన్నాయి, ఎలాంటి నివేదికలు ఉన్నాయి? మరి ఆ నివేదికల ఆధారంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారని చెప్పి మనకున్న సమాచారం. మరి ఏదేమైనా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం పెద్ద సంచలనంగా మారింది. మరి ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పేరు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత గారి పేరు పెద్ద రావడంలో ఆ రోజునే పెద్ద చర్చ నడిచింది. వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ప్రస్తుత బస్సులో ఏర్పడింది చెప్పి ఆ రోజుల్లో నడిచిన సందర్భాల్లో మరి ఈవేళ ఆ రోజున్న పరిస్థితి, మళ్ళీ ఈ రోజున సర్వేలు ఇవన్నీ చూసుకుంటే పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితుల నుంచి పార్టీని కాపాడుకోవాలని ఒక సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు మరి సర్వేల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి టిక్కెట్ను నిరాకరించే పరిస్థితి రావడం వల్లనే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎంపీ స్థానానికి పార్టీకి రాజీనామా చేసిన ప్రకటించడం తీరు మరి సర్వేల ఆధారంగా అనుకోవాలా. మరి కాబట్టి రేపు 24 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు రాఘవరెడ్డి గారు అభ్యర్థిగా ఉండబోతున్నారు. వైఎస్ఆర్సీపీ నుండి చాలా బలమైన నాయకుడిని రంగంలో దించే ఆలోచన చేయబోతున్నారు. అది కూడా ఈరోజు రేపు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి ఎవరో కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించడానికి అప్పుడే పావులు కదుపుతుంది, రంగం సిద్ధం చేసుకుంటుంది. పేరైతే సెలెక్ట్ చేశారు, అధికారికంగా ప్రకటన మాత్రమే వెలువడాల్సింది. జీవి మాల్ ఫెస్టివల్ తీన్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.